సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శంకర్పల్లి జన్వాడ భూకబ్జాదారులతో చేతులు కలిపి సిపి స్టీఫెన్ రవీంద్ర తాను నార్సింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా తనను సస్పెండ్ చేశానని ముఖ్యమంత్రికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా ఓ పెండ్లికి పిలిచి డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు అందించారని ఆయన చెప్పారు. ఇలా సిపి స్టీఫెన్ రవీంద్ర అనాలోచితంగా తీసుకున్న చర్యతో తన సర్వీస్లో ఏడాది పాటు నష్టపోయారని గంగాధర్ వివరించారు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిన సిపి స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గంగాధర్ కోరారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శంకర్పల్లి జన్వాడ భూకబ్జాదారులతో చేతులు కలిపి సిపి స్టీఫెన్ రవీంద్ర తాను నార్సింగ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా తనను సస్పెండ్ చేశారని ముఖ్యమంత్రికి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా ఓ పెన్లికి పిలిచి డీజీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు అందించారని ఈయన చెప్పారు. ఇలా సిపి స్టీఫెన్ రవీంద్ర అనాలోచితంగా తీసుకున్న ఈ చర్యతో తన సర్వీస్లో ఏడాది పాటుగా నష్టపోయాయని గంగాధర్ వివరించారు. ఇక తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి నిబంధనలను అతిక్రమించి వ్యవహరించిన సిపి స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గంగాధర్ కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందజేస్తారు. అరవింద్, చాలా కాలం తెలంగాణ ఉద్యమకారుల మనసులో ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో దానికి ఈరోజు ఉపశమనం దొరుకుతున్నదని చెప్పాలి. తెలంగాణ ఉద్యమకారులని ఉద్యమ సమయంలో టార్గెట్ చేసి కొంతమందిని చంపాలని ప్రయత్నం చేసినటువంటి స్టీఫెన్ రవీంద్ర మీద మొదటి కేసు నమోదు కాబోతుంది అనేది ఇప్పుడు పోలీస్ వర్గాల్లో ఇటు తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్రంగా చర్చలో ఉన్నటువంటి పరిస్థితి. సైబరాబాద్ సిపిగా ఉన్నటువంటి సందర్భంలో సైబరాబాద్ కమిషనర్గా ఆయన చేసినటువంటి వ్యవహారాలు ఆయనకు సంబంధించినటువంటి అంశాలు చాలా వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో రాజకీయంగా అప్పటి అధికార పార్టీకి అండగా ఉన్నారన్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఇప్పటికే ఆయనని అంటే హోంగార్డ్ శాఖకు ఐజీగా బదిలీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రకమైన ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్ విషయంలో ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటుంది అనేది కీలకంగా గమనించాలి. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆయన శంకరపల్లి అంటే మండలం జువ్వాడకు సంబంధించినటువంటి భూ కబ్జాదారులతోటి కుమ్మక్కయ్యి ఆయన తనపై చర్యలు తీసుకున్నారని తనని సస్పెండ్ చేశారని స్టీఫెన్ రవీంద్ర కారణంగా తాను సిఐగా ఉన్నప్పుడు 1 సంవత్సరం ఉద్యోగ సర్వీస్ని కోల్పోయానని చెప్పి గంగాధర్ అనేటటువంటి ఒక డిఎస్పీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అదే సందర్భంలో పోలీస్ శాఖలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశంతో చూడాల్సినటువంటి పరిస్థితి కాదు ఇది పోలీస్ శాఖలో జరిగినటువంటి ఒక పెద్ద వివాదంగా చూడాలి. ఒక సిఐ కమిషనర్ మీద సైబరాబాద్ కమిషనర్ మీద ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలతో చేసినటువంటి ఈ ఫిర్యాదుకు సంబంధించిన అంశం రాజకీయ వర్గాల్లో పోలీసు వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఆ సస్పెన్షన్ ఉత్తర్వులను కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం అందించకుండా ఒక పెళ్లికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ అందజేశారు. ఆ రకంగా కూడా తనను మనోవేదకి గురి చేశారని చెప్పేసి గంగాధర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకంగా గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది ఒక వ్యక్తుల మధ్య జరిగినటువంటి అంశంగా కాకుండా మొత్తం సైబరాబాద్ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర ఉన్న సందర్భంగా ఆయన ప్రతి వ్యవహార శైలి ప్రతి అంశంలోనూ ఆయన వ్యవహార శైలి ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారింది. అనేక వివాదాలకి దారితీసింది. ఆయన కొంతమందిని ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ ఆ పరిధిలో తెలంగాణలో మొత్తం జరిగేటటువంటి వ్యాపార లావాదేవీలు కేంద్ర కార్యాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చాలా కీలకమైనటువంటి ఎక్కువ ధర పలికేటటువంటి భూములు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఐటీ కంపెనీలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు కానీ ఫార్మా కంపెనీలు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి లావాదేవీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే జరుగుతాయి. కాబట్టి సైబరాబాద్ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలి మీద ఆయనకు సంబంధించినటువంటి బెదిరింపుల మీద ఆయన హైల్లో బుక్ చేసినటువంటి కేసుల మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఇంత చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఆరోపణతో మొదలైన భావించాలి.
ఆయనకు సంబంధించినటువంటి మరింత మంది బాధితులు ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఇది ఇలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో కూడా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా స్టీఫెన్ రవీంద్ర ఆయనకి సంబంధించినటువంటి టీం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారంటూ ఒక వివాదం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇంత పెద్ద వివాదానికి కారణమైనటువంటి స్టీఫెన్ రవీంద్ర మీద మొదటి కేసుగా భావించాలి. ఈ కేసు బుక్ అవుతుందా, కేసు నమోదు చేస్తారా అనేది ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. శిరీష, తను ఒక వ్యాఖ్య కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక ఏడాది పాటు తను సర్వీస్ని కూడా కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అంటే ఒక నిజమైన వ్యక్తులు, ఒకవేళ ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యక్తులు నిజంగా తప్పు చేయకపోతే ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యని ఖచ్చితంగా చూడాల్సినటువంటి అంశమే. అంటే సంవత్సరం పాటు తన సర్వీస్ రికార్డులో సంవత్సరాన్ని కోల్పోవడంతో పాటు ఆయన సస్పెన్షన్కి సంబంధించి ఆ సర్వీస్ రికార్డులో అదే రకమైనటువంటి బ్లాక్ మార్క్ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి రావడానికి కారణమైనటువంటి పోలీసు బాస్, అప్పటి సైబరాబాద్ బాస్ అయినటువంటి స్టీఫెన్ రవీంద్ర, దానికి వ్యక్తిగత కారణం. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే భూ కబ్జాదారులతో కుమ్మక్కయ్యి ఇదంతా చేశారు అంటూ వివాదం ఉంది. అసలు స్టీఫెన్ రవీంద్ర విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. స్టీఫెన్ రవీంద్రకి సంబంధించినటువంటి అంశాల్లో గత ప్రభుత్వ హయాంలో ఆయన పొందినటువంటి పదవుల మీద వివాదం ఉంది. ఆయనకి సంబంధించినటువంటి సానుకూలతల మీద, వ్యతిరేకతల మీద అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే స్టీఫెన్ రవీంద్ర మీద వస్తున్నటువంటి ఆరోపణలు, స్టీఫెన్ రవీంద్ర మీద వస్తున్నటువంటి వివాదాలు, వీటన్నిటికీ స్టీఫెన్ రవీంద్రతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అది దాంట్లో ముఖ్యమైనటువంటిది స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సెల్ ద్వారా నగదు లావాదేవీలను ట్రాక్ చేసి కొంతమంది వ్యాపారులను ఇబ్బంది పెట్టారని, అదే సందర్భంలో వాళ్ళ వ్యాపార లావాదేవీల్ని ట్రాక్ చేసి, ట్యాప్ చేసి ఇక్కడ కొనుగోలుదారుల్ని, అమ్మకందారుల్ని బెదిరించి కొంత చేశారనేది ఆరోపణ. దానికి సంబంధించిన విమర్శలు ఉన్నాయి. ఇటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇదొక ముందడుగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. శిరీష, అంటే ఇంకా కూడా ఇబ్బందులకు గురైన అధికారులు లైన్ కట్టవచ్చు అంటారా దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది పడినటువంటి అధికారులు కానీ, వ్యాపారులు కానీ, పౌరులు కానీ ఇంకా మొదలైనట్టుగానే చూడాలి. ఎందుకంటే స్టీఫెన్ రవీంద్ర హయాంలో జరిగినటువంటి ఈ విస్తృతమైనటువంటి అంటే వ్యవహారాలకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలన్నీ ఇప్పుడు ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. బాధితులు ముందుకు వచ్చేటటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరవింద్.